నీ జ్ఞానము నిన్ను దేవుడి యొద్దకు నడిపించాలి కదా. నీ జ్ఞానం నిన్ను దేవుడి యొద్దకు నడిపించాలి. క్రిస్మస్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? మనం చాలా స్కిట్లో వేస్తాము, డ్రామాస్లో మనం వేస్తూ ఉంటాం. క్రిస్మస్ అనగానే జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు కనిపిస్తూ ఉంటారు. ముగ్గురు కాదండి, బైబిల్ ఎక్కడ ముగ్గురని లేదు, జ్ఞానులు అని ఉంది. జ్ఞానులు వస్తారు. వారు జ్ఞానులు ఎవరు అంటే, వారి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ జ్ఞానులు వారి యొక్క ప్రాంతంలో, వారి యొక్క సమాజంలో చాలా విలువ కలిగిన వారు. అంతేకాకుండా వారు నక్షత్రాల మీద పరిశోధన చేస్తారు. అంతేకాకుండా వారికి తెలుసు, ఒక ఆకాశంలో ఒక ప్రత్యేకమైన ఒక నక్షత్రం కనిపించిందంటే ఈ భూలోకంలో ఎక్కడో ఒక గొప్ప వ్యక్తి, ఒక రాజు పుట్టారు అని ఆ జ్ఞానులకు తెలుసు. ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ నక్షత్రం వారు ఆకాశంలో చూశారు కాబట్టి, వారు పరిశోధిస్తున్నారు కాబట్టి, చూశారు కాబట్టి, ఆ జ్ఞానులు, వారి జ్ఞానము వారిని దేవుని యొద్దకు నడిపించింది కదా. మనము ఈ లోకంలో ఉంటాం, ఏదో చదువుతాం, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వ్యర్థం కదా. అలాంటిది ఈ లోకంలో మనం చదివిన చదువుకి జ్ఞానులు అంటే సైంటిస్టులు, దాని నెంబర్ 1 అన్నమాట. అటువంటి సైంటిస్టులే దేవుడి యొద్దకు నడిపింపబడ్డారు. మనము ఎంతో ఈ లోకంలో కొంత చదువుకున్నప్పుడు నిజంగా అన్ని రీజన్స్, లాజిక్లు మాట్లాడేస్తాం. దేవుడి కార్యాలు, దేవుడి దగ్గరికి రావడానికి అన్ని లాజిక్ మాట్లాడతాం, అంత రీజన్ అడుగుతాం. దేవుడు ఇక్కడికి వస్తే కార్యం చేస్తారా, ప్రార్థన ఆయనతో స్వస్థత జరుగుతుందా, ఇలాంటి రీజన్లు, ఇలాంటి కారణాలు మనం చెప్తాం. అది మన జ్ఞానం. మన జ్ఞానం ఏమవుతుందో తెలుసా? దేవుడికి దూరం అయ్యేటట్లు చేస్తుంది. అంత గొప్ప జ్ఞానవంతులు, వారి జ్ఞానము వారిని దేవుడి దగ్గరకు తీసుకొచ్చింది. నా జ్ఞానము కూడా మనల్ని దేవుడి దగ్గరకు తీసుకొచ్చేటట్లుగా నా జ్ఞానం ఉండాలి. అది అటువంటి జ్ఞానంతో మనం ఈ లోకంలో నింపబడాలి. దేవుడు అదే చెప్తున్నారు. ఎన్నో రీజన్స్, ఎన్నో లాజిక్లు నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడు కార్యం చేస్తారని. ఆయన చేయలేనిది ఏదీ లేదన్న విశ్వాసంతో నువ్వు నేను ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఆ సెకండ్ పాయింట్ లో చూసినట్లయితే, ఎంత జ్ఞానవంతులైనా దేవుడి ఎదుట తక్కువే కదండి. ఎంతో జ్ఞానవంతులు. ఆ జ్ఞానులు తూర్పు దేశము నుండి, ఒకసారి వాక్యాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 2:1-2 రాజైన హేరోదు దినమందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎంత జ్ఞానులైనా దేవుని ఎదుట తక్కువే కదా. వారు ఎంతో జ్ఞానులు ఈ లోకానుసారమైన, కానీ వారు దేవుని ఎదుట తక్కువగానే ఉన్నారు. వారు ఆ యొక్క ప్రాంతంలో జ్ఞానులుగా ఎంచబడ్డారు, కానీ దేవుడు ఆ యొక్క జ్ఞానము వారి దగ్గరకు వచ్చినప్పుడు, తూర్పు దేశపు మేము జ్ఞానులమే, కానీ ఆ యొక్క తూర్పు దేశం నుంచి మేము వచ్చాము, ఇక్కడ యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన మాకంటే గొప్పవాడు అని వారు ఆయన్ని ఒప్పుకుంటున్నారు. ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకుంటున్నారు. నువ్వు నేను చదువుతాం ఈ లోకంలో, నువ్వు నేను ఎంతగానో గొప్పగా నిలబడతాం, ఒక డిజిగ్నేషన్ వస్తుంది, ఒక గొప్ప స్థితిలోనికి వెళ్తాం. ఆ స్థితిలోనికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడి మాత్రమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు, దేవుడి కృప మాత్రమే, దేవుడి దానం మాత్రమే అని నువ్వు నేను ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో, ఎంత గొప్ప జ్ఞానులకే దేవుడు అవసరమై ఉందంటే నీకు నాకు ఎంత అవసరమా అండి దేవుడు. మనం ఈ లోకంలో ఒక శాలరీని బట్టి, ఒక స్థితిని బట్టి, ఒక డిజిగ్నేషన్ బట్టి ఉప్పొంగిపోతా ఉంటే ఎలాగ ఉంటుంది? కాబట్టి ఎంత గొప్ప జ్ఞానము నీకు నాకు ఉన్నా కూడా అది దేవుడి ఎదుట తక్కువే అని నువ్వు నేను గ్రహించాలి. ఆ సెకండ్ పాయింట్ లో చూస్తే, నువ్వు దేవుడికి విలువ ఇస్తే విలువైన వ్యక్తిగా ఉంటావు. ఈ విషయాన్ని నువ్వు నేను మర్చిపోవద్దండి. మనం ఈ లోకంలో అనేక సార్లు అనేక మంది మనకి విలువ ఇవ్వాలి. మనం ఒక ప్రాంతంలో, ఒక సంఘంలో, ఒక ఇన్స్టిట్యూషన్లో, మనం వర్క్ చేసే ప్లేస్లో ఒక విలువైన వ్యక్తిగా ఉండాలనుకుంటాం. ఆ విలువ ఒక మనిషి ఇస్తే రాదండి. ఆ విలువ నువ్వు ఆ విలువ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తే రాదు. నువ్వు దేవుడికి విలువిస్తావా, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా దేవుడు ఉంచుతారు. వారు జ్ఞానులు మనం అనుకుంటా ఉంటాం అనేకమైన స్కిట్లో కానీ, అనేకమైన డ్రామాల్లో కానీ, యేసుక్రీస్తు పుట్టిన వెంటనే జ్ఞానులు వచ్చేసారని. కానీ యేసయ్య బెత్లెహేములో పుట్టారు, కానీ జ్ఞానులు వచ్చింది యెరూషలేములో. ఆ యొక్క పరిశోధకులు చెప్తా ఉంటారండి, ఏంటి అంటే
యేసుక్రీస్తు వారు 2 సంవత్సరాల వయసు అప్పుడు జ్ఞానులు యెరూషలేములోకి వచ్చి యేసుక్రీస్తుని చూశారు. 2 సంవత్సరాలు 1 సంవత్సరము వారు ఆ నక్షత్రాన్ని చూసి ఆయన గొప్పవాడు, ఆయనకు విలువ ఇవ్వాలి, మేము ఆయన్ని చూడాలి, ఆయనకు ఒక రాజు, యూదుల రాజుగా అని ఒక సృష్టిని చూసి ఆ నక్షత్రాన్ని చూసి వారు యెరూషలేముకి 2 నెలలు ప్రయాణం చేశారు, 18 నెలలు ప్రయాణం చేశారు, 24 నెలలు ప్రయాణం చేశారు. వారు దేవుడికి విలువిచ్చారు, వారు విలువైన వ్యక్తులుగా ఉన్నారు కదా. మనము కూడా మన జీవితంలో ఎంతగా ఈ లోకానుసారంగా నువ్వు హెచ్చింపబడ్డా, ఎంతగా ఈ లోకానుసారంగా ధనము కలిగి ఉన్నా, పలుకుబడి కలిగి ఉన్నా, ఎంతగా నువ్వు ఈ లోకంలో ఎంత గొప్పగా నువ్వు నేను ఉన్నా కూడా నువ్వు దేవుడికి విలువిస్తేనే ఈ లోకంలో నీకు విలువ ఉంటుంది అని నువ్వు నేను గ్రహించాలి. నేను ఈ లోకంలో నేను సంపాదించుకున్నానే అని నువ్వు అనుకుంటావేమో, ఆ విలువ వ్యర్థమైనది. కానీ నువ్వు దేవుడికి విలువిస్తావా, దేవుడు నీకు విలువిచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తారు. ఆ సెకండ్ పాయింట్ లో సి చూసినట్లయితే, జ్ఞానము కలిగి దేవుని ఎతికిన ఎడల నీ జీవితంలో అత్యానందం కలుగుతుంది. దేవుడు ఒక మాట అంటారండి, నీ హృదయముకు జ్ఞానము కలిగిన ఎడల నా హృదయము కూడా సంతోషించును, నీ హృదయముకు జ్ఞానము కలిగిన ఎడల నా అంతరింద్రియములన్నీ సంతోషించును. సామెతల గ్రంథంలో ఉంటుంది. మనము జ్ఞానము కలిగి దేవుడు ఎవరు దేవుడు నిజమైన దేవుడు, ఎవరు నా కోసం, నా పాపాల కోసం మరణించిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, నాకు దేవుడికి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేసిన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని నువ్వు నేను ఎప్పుడైతే జ్ఞానము కలిగి వెతుకుతామో మనం అత్యానందంలోనికి వెళ్తాం. జ్ఞానులు తూర్పు దేశం నుంచి యేసయ్య దగ్గరికి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటుకి మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలములను ఆయనకు కానుకలుగా సమర్పించిరి. వాళ్ళకి అత్యానందం కలిగిందంట. చూసారా, మనము జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతుకుతా ఉంటే అప్పుడు మన జీవితంలో అత్యానందం కలుగుతుంది. అబ్బా, ఇప్పటి వరకు నేను ఎంత వ్యర్థం చేశాను, ఇప్పటి వరకు నా జీవితాన్ని అన్న బాధ కలుగుతుంది. కానీ నువ్వు ఇప్పటికైనా ఈ గొప్ప దేవుడిని తెలుసుకున్నావు, ఇప్పటికైనా నేను ఒక కరెక్ట్ మార్గంలో నేను ఉన్నాను అన్న అత్యానందం నా జీవితంలో కలుగుతుందని దేవుడు ఈరోజు మనకి మాట్లాడుతున్నారు. కాబట్టి నీ జీవితంలో అత్యానందం కావాలంటే జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతకు. సెకండ్ పాయింట్ డే చూస్తే, నీ జ్ఞానము దేవుడికి భయపడేటట్లుగా ఉండాలి. ఆ యొక్క తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు వారు ఆ యొక్క హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు మీరు వెళ్ళి ఆరాధించండి, నేను కూడా ఆరాధిస్తానని చెప్పినప్పుడు అక్కడ నుంచి హేరోదు నుంచి జ్ఞానులు వెళ్ళిపోతారు. యేసయ్యను చూసిన తర్వాత వారికి స్వప్నమందు దేవుడు 2వ అధ్యాయము 12వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు జ్ఞానవంతులే. అయ్యో ప్రభా, నువ్వు ఇటెళ్ళమంటావేంటి, మేము జ్ఞానం కలిగిన వాళ్ళం, మాకు తెలుసు అని వారు జ్ఞానం కల్లా ఆ జ్ఞానము వారు దేవుడికి భయపడేటట్లుగా చేసింది. ఈయన స్వప్నమందు మాతో మాట్లాడారు కాబట్టి మేము వేరే మార్గమున, ఏ మార్గమున వచ్చామో ఆ మార్గమున కాదు, ఇంకా వేరేదికి కనబడకుండా వేరే మార్గమున మేము వెళ్ళిపోవాలి అని ఆ జ్ఞానము దేవుడికి భయపడేటట్లు ఉంది కదా. నా జ్ఞానము కూడా దేవుడికి భయపడేటట్లు ఉందా? ఈ కాలంలో ఇదేనండి లోటైపోతుంది క్రైస్తవుల జీవితంలో. జ్ఞానం ఉంటుంది, ఒక సంపాదన ఉంటుంది, ఒక గొప్ప స్థితి ఉంటుంది. ఆ జ్ఞానము, ఆ సంపాదన, ఆ స్టేటస్ అనేది మనం దేవుడికి భయపడేటట్లుగా మన జీవితాలు ఉండట్లేదు. నిత్యము భయము కలిగి మనం దేవుడి యందు ఉండాలండి. అదే మనకి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు.